పూర్వకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ప్రతి వీడియోలో కొన్ని ఇంప్లిసిట్‌గా అంతర్గతంగా లేదా నేరుగా గాని సూచనలుంటాయి. అండ్ సమాచారం ఉంటుంటుంది. కాబట్టి ఏ వీడియో చూడంగానే క్వెషన్ అయినా రావాలి లేదా ఓహ్! వావ్! ఈ విషయాన్ని తెలుసుకున్నాను అనే భావనైనా రావాలి. ఆ! ఆ రెండిటిని క్వెషన్ వచ్చిందనుకో, వెంటనే ఆన్సర్ కోసం పరిగెత్తమని కాదు. ఎవరిని అడగమని కాదు. ఆ క్వెషన్‌ని నీ లోపల ఇంటెన్సిఫై జేసుకోవాలి. ఆన్సర్ కోసం నువ్వు వెతకాలి. సో, అది ఒక సాధనం అన్నమాట. వావ్! అనిపించిందనుకోండి. వావ్! అనిపిస్తే దాని మీద దాంతో ఎక్కువ సేపు దాని గురించి కాంటెంప్లేట్ చేసి, దాని గురించి ఆలోచించి, దానికి రిలేటెడ్ వాసనాస్ లోపల డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో, నౌ పతంజలి గురించి తెలుసుకుందాం అనుకున్నాం. ఎందుకని పతంజలి గురించి తెలుసుకోదలుచుకున్నాం అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. యోగా లిస్ట్ తయారు చేసుకుంటే 50 రకాల యోగాల పైనే ఉన్నాయి. ఆ యోగా, ఈ యోగా, యోగా రకరకాల పేర్లతో. ఏది ఫాలో అవ్వాలి? ఎవరికి వాళ్ళు అది ఫాలో అయ్యే శిష్యులు మాది గొప్పదనే చెప్తుంటారు. ఆ గురువుగారు చెప్పే మాటలు వింటుంటే ఇదే అద్భుతం ఇంకేది లేదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషి ఒక యూనిక్యూ మిషను. సో, వాడి స్ వాడి ఫంక్షన్ చేయటం కూడా ఒక యూనిక్యూగానే ఉంటుంది. సర్ఫేస్ లెవెల్‌లో ఒకటే పనిలా కనబడుతున్నప్పటికీ డీప్ లెవెల్‌లో మటుకు ఆ తేడా ఉంటుంది. నెక్స్ట్ ఈ మిషన్‌లో ఎనర్జీ అనేది ప్రపోర్షనేట్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పారు. ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, ఎనర్జీ యాక్టివిటీ, ఎమోషనల్ యాక్టివిటీ, మెడిటేటివ్ యాక్టివిటీ. సో, వీటన్నిటికి ఇలా డిస్ట్రిబ్యూషన్ అవ్వడంలో అందరికి సమానంగా ఉండదు. రకరకాలుగా ఉంటుంది. దాని పరంగా మనం సెట్ చేసుకోవాలి. అదెలా తెలుస్తుంది? నువ్వు ఒక ప్రక్రియ ఫాలో అవుతుంటే దాని యొక్క ఎఫెక్ట్ నీకే పర్సీవ్‌లోకొచ్చేస్తుంది. దాన్ని బట్టి గుర్తుపట్టాలి. సో, ఇక్కడ నువ్వు ఒక ప్రాక్టీస్ మొదలెట్టడానికి మాట. యోగి ఫాలో అవ్వటం అనేది. బట్ ప్రతీది ఒక యూనిక్యూనెస్ ఏ మనిషికి ఆ మనిషి. సో, అందుకని ఒక గ్రూప్‌కి వర్కౌట్ అయింది ఇంకో గ్రూప్‌కి వర్కౌట్ అవుతుందని 100% చెప్పలేం. బట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది బయట వాడు చెప్పడు. నీకు నీ పర్సెప్షన్ తెలుస్తూ ఉంటుంది. ఇంకా నీది నీ ఫ్రేమ్ వర్క్ బట్టి, నీ యొక్క లోపల రేషియో బట్టి, ఆ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయ్యే రేషియో బట్టి నువ్వు ధ్యానయోగం ఎంత వాడాలి? కర్మయోగం ఎంత చేయాలి? హఠయోగం ఎంత చేయాలి? భక్తి యోగం ఎంత చేయాలి? ఏ ప్రొపోర్షనేట్ ఏది ఇంటెల్జ్ అవ్వాలి? ఈ ఇంటెల్జ్ అయింది ఖచ్చితంగా ఎలా ఉండాలి? ఎనర్జీ లెవెల్‌లో, ఎమోషన్ లెవెల్‌లో, థాట్ లెవెల్‌లో అండ్ ఫిజికల్ లెవెల్‌లో అన్నిట్లోనూ ఉండాలి. అంతేగాని ఒక మెకానికల్ ఓహ్, వేలో చేయకూడదు. ఒక యాంత్రికంగా ఏదో ఓ పని చేస్తుంటే ఇంకోటి, ఓ పని చేస్తూ ఇంకోటి నడుచుకుంటూ వెళ్తుంటావు. ఏదో ఆలోచిస్తుంటావు. నడక మీద ధ్యాస ఉండదక్కడ. నడక అనే ఎక్స్‌పీరియన్స్‌నే పక్కన పడేస్తావు. నడుస్తున్న ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండదు. ఒక రకంగా నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతుంది నీ మెంటల్ స్టేట్‌ని ఆ టైంలో. సో, దీని గురించి కొన్ని సూత్రాలు అన్ని చోట్ల నుండి కలిపి సంగ్రహపరిచారు. కంపైల్ చేశారు. అది పతంజలి. సో, పతంజలి అనగానే పురాణంలో కథ ఏంటంటే ఆదిశేషువే పతంజలిగా పుట్టాడని, ఈ కాస్మిక్ డాన్స్ ఎలా ఉంటుంది? మహాదేవుడి యొక్క కాస్మిక్ డాన్స్ చూడాలనుంది అంటే అందుకోసమని ఆహ్, పుట్టాడని భూమి మీద. ఇలా పురాణ కథ ఉందనుకోండి. సో, అవి ఎంతవరకు కరెక్టు, పురాణ కథ ఏమిటి అనేది ఇంట్రెస్ట్ ఉంటే మీరు కలెక్ట్ చేసి చూడండి. చాలా చోట్ల అవైలబుల్ ఉంది మ్యాటరు. బట్ ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే పతంజలి యొక్క అవుట్‌లుక్ ఏంటి యోగ సూత్రాలు మీద అనేది. సో, వీడిని దర్శనం అంటారు. యోగ దర్శనం. ఈ సూత్రాలను అర్థం చేసుకోవడం అనేది యోగ దర్శనం. తను రకరకాల ఋషులు చెప్పిన విషయాలని, ఋతుల విషయాలని దర్శించుకొని యోగిక్ ప్రాక్టీస్ ఇన్‌స్టిట్యూట్ చేసేసాడు. సో దట్ ఈ యొక్క
ఎగ్జిస్టెన్స్‌లోంచి నువ్వు పవర్‌ఫుల్‌గా గేమ్ ఆడి బయటికెళ్ళిపోగలవు. ఎందుకంటే ఎవల్యూషన్ ఆర్క్‌లో నీకు ఆప్షన్ ఉంది. ఆప్షన్ వాడుకోవటానికి ఒక మాన్యువల్ అన్నమాట ఇది. ప్రాక్టికల్ మాన్యువల్. ఇదే భగవద్గీత తీసుకుంటే థియరిటికల్ మాన్యువల్ అని చెప్పొచ్చు. భగవద్గీత ఏమో ఈ యోగ శాస్త్రానికి థియరీ. పతంజలి యోగ సూత్రాలేమో ప్రాక్టికల్ బుక్. అయితే ఇక్కడ ప్రాక్టికల్‌లో ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అనేది యోగ సూత్రంలో డైరెక్ట్‌గా ఉండదు. ఆ సూత్రాన్ని అర్థం చేసుకోవడం బట్టి ప్రాక్టీస్ వస్తుంది. సపోజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ బదులు బి బదులు ఏ వేరియబుల్ వాడినా, ఏ అంకె వాడినా నీకు ఆన్సర్ వస్తుంది. సో, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఒక సూత్రం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబీ అనేది ఒక సూత్రం. ఆ సూత్రాన్ని దేనికి ఏది వాడాలో అది వాడాలి. ఈ సూత్రాన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్‌కి వాడి అప్లై చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్‌కి ఆన్సర్ రావాలంటే రాదు కదా! సో, సూత్రం మీద అవగాహన ఉండాలి. సో, సూత్రం మీద అవగాహన పెంచుకోవటం ఎలాగా? దానికి కావాల్సిన ప్రిక్విజిట్స్ ఏమిటి? అలాగే నీ మైండ్ యొక్క లిమిటేషన్స్ ఏమిటి? ఫంక్షనాలిటీ ఏంటి? సో, ఈ పతంజలి యోగస్సులో ఆహ్, లింబ్స్ ఉంటాయి. వీటిలో ఒక్కొక్క దాంట్లో జనరల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యేది ఏమిటి అనేది ఒక ఔట్‌లైన్ మ్యాప్ కింద తెలుసుకుంటున్నాం. అంతేగాని ఇది రిజల్ట్ మీద ఇంట్రెస్ట్‌ని కలగజేయకూడదు. బట్ కానీ చేస్తే ప్రాక్టికల్‌గా ఏం ఎక్స్‌పీరియన్స్ అవుతాం చూద్దాం అనే హంచ్ క్రియేట్ చేయగలిగితే చాలు. సో, అష్టాంగ మార్గం అంటారు. ఎందుకంటే 8 అంగాలున్నాయి గాబట్టి. ఫస్ట్ 4 స్టెప్స్ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 ప్రిపరేషన్ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. నీకా బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచడం, మైండ్ యొక్క ఫంక్షనాలిటీ పెంచడం, ఎనర్జీ రీఅలోకేట్ కూడా అవుతుందని చెప్పాను గదా! నీ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, ఎమోషనల్ యాక్టివిటీ వీటికి రీఅలోకేషన్ చేయటం, రిక్వైర్డ్ వాసనాస్ డెవలప్ చేసుకోవటం, అలాగే మేనేజ్‌మెంటు, కంట్రోల్ ఇవన్నిటి కోసమని ఫస్ట్ తెలిసి. సో, అందుకని ఈ 2 భాగాల కింద విడగొట్టుకుంటే పతంజలి యొక్క అష్టాంగ మార్గాన్ని ఇది ప్రిలిమినరీ లెవెల్ అని చెప్పమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అనేది ప్రిలిమినరీ లెవెల్ అన్నమాట. నిజానికి ఇన్ కాన్సెప్ట్ ఆలోచిస్తే యమ, నియమ, ఆసన, ప్రాణాయామం అంతా కలిపి పెద్ద ప్రాణాయామమే. టోటల్‌గా అక్కడ నీ ప్రాణాన్ని మేనేజ్ చేస్తున్నావు, కంట్రోల్ చేస్తున్నావు. ఎలా ప్రాణం అనేది నీ కంట్రోల్‌లో మూవ్ అవుతుంటదన్నమాట. పైకే చెప్పడానికి యమ అనంగానే డూ నాట్స్ అని చెప్పొచ్చు. నియమ అంటే డోంట్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆసన అంటే పోస్చర్స్ గురించి మాట్లాడుతుంది. ప్రాణాయామం అంటే రెగ్యులేటింగ్ యువర్ ప్రాణ అండ్ బ్రీతింగ్ అనే దాని గురించొస్తుంది. ద 4 స్టెప్స్ టుగెదర్ ప్రాణాయామ అని చెప్పొచ్చు. రెగ్యులేటింగ్ ఇంపల్సెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫుడ్ అండ్ డ్రింక్, బ్రీతింగ్ అండ్ సెన్సేషన్‌లు. మనకి ఇంపల్సెస్ శరీరంలోకి ఎలా చేరుతుంటాయి? ఫుడ్ ద్వారా చేరతాయి. మనం ఏమైనా తాగితే దాని ద్వారా చేరతాయి. నీ శ్వాసించుకోవడం ద్వారా చేరతాయి. అలాగే సెన్సేషన్స్ ద్వారా చేరతాయి. సెన్సేషన్‌లో కళ్ళ ద్వారా చేరతాయి. విన్న మ్యాటర్ నుండి చేస్తాయి. ఏ ఇన్ఫర్మేషన్ అయితే నీ లోపలికెళ్తోందో కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, చర్మం ద్వారా, నాలుక ద్వారా వీటన్నిటిని ద్వారా ఇంపల్సెస్ ఉంటాయే, ఈ ఇంపల్స్‌ని రెగ్యులేట్ చేయటమే నియమ, ఆసన, ప్రాణాయామ యొక్క టార్గెట్. ఈ రెగ్యులేట్ చెయ్యటం మాస్టరీ చెయ్యకుండా హయ్యర్ యోగా అయిన నెక్స్ట్ 4 స్టెప్పులకి వెళ్తే అది హాస్యాస్పదం అనమాట. అంటే లెక్కలు పూర్తిగా రావు గానీ డబుల్ డిఫరెన్షియేషన్స్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి కూర్చున్నాడు. రైట్. టు బ్రింగ్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎనర్జీ బాడీస్ ఇంటూ అలైన్‌మెంట్ అండ్ బ్లోసమ్ అవేర్‌నెస్. ఇది టార్గెట్. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ టార్గెట్ ఏమిటి? ఈ ఫిజికల్, మెంటల్, ఎనర్జీ బాడీస్ ఉన్నాయే మొత్తం ఇవన్నీ అలైన్ చేయటం. అలైన్ చేయటం అంటే అన్నీ ఒక పెద్ద మిషన్‌లో పార్ట్‌లాగా ఏవి ఎప్పుడు ఏ లెవెల్‌లో పని చేయాలో అది ఆ టైంలో ఆ పని చేయటం. అంతేగాని ఒకదాని పని ఒకదానికి డిసార్మోనీగా చేయటం కాదు. చెప్పాలంటే బాడీ మొత్తాన్ని, లైఫ్ మొత్తాన్ని ఒక మ్యూజిక్ కింద మార్చటం. మ్యూజిక్ అంటే ఎలా ఉంటుంది? పాడేవాడు, రకరకాల ఇన్‌స్ట్రుమెంట్లు కొట్టేవాళ్ళు మొత్తం అంతా ఒక హార్మోనీతో సింక్రొనైజ్ చేసి కోఆర్డినేషన్, కోఆపరేషన్‌తో నడిస్తే అది మ్యూజిక్ అంటాం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు కొట్టుకుంటూ పోతుంటే దాన్ని మ్యూజిక్ అనవు గదా! సో, అలాంటి కండిషన్ అన్‌హార్మోనిక్ కండిషన్ నుండి హార్మోనిక్ కండిషన్ తీసుకురావటం. అదే నెక్స్ట్ 4 స్టెప్స్ అయిన తర్వాత స్టెప్స్‌ని ఏమంటామంటే ఆ! అడ్వాన్స్‌డ్ యోగా అని చెప్పేసి ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ మొదటివి 4 మాస్టర్ చేయకుండా వీటి ప్రాక్టీస్ అనేదే
ఓ రకంగా హాస్యాస్పదం. కానీ మనకెంత తోతర ఉంటుందంటే, వాటిలిని తెలుసుకొని పక్కన పడేసేసి దీనికొస్తాం. నిజానికి కారణం ఏంటంటే, సింపుల్‌గా ఉంటుందే, అదే చేయటం కష్టం అనిపిస్తుంటుంది. ఇక్కడి నుండి రేపు డిస్కస్ చేద్దాం.